నమస్తే. నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి మంజితా కుమార్ రచించిన కోతిలా మారే రాకుమారుడు అనే కథను విందాం. రాజుల కథలంటేనే వింతలు విశేషాలు కదూ. ఈ కథ కూడా అంతే. ఒక రాజకుమారుడు కోతిలా మారుతూ ఉంటాడు. మనిషి కోతిలా మారడమేమిటి అని మీరనుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అదో సువిశాల రాజ్యం. నామధేయం కౌస్తుభపురం. ఈ రాజ్యానికి మహారాజు అపర గంభీరుడు, మహారాణి శ్రీ 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 అమిత కుచలాంబ. పుట్టిన బిడ్డలంతా పురిటిలోనే చనిపోతుండడంతో మహారాజ దంపతులు దిగులుగా ఉండేవారు. సంతానం కోసం పరితపించేవారు. ఒకరోజు మహారాజు వేటకు బయలుదేరాడు. అడవిలో చాలా దూరం ప్రయాణించాక మహారాజుకు పులి శబ్దం వినిపించింది. పులి వెళ్లిన మార్గంలో వెళుతున్న మహారాజుకు అక్కడో బిడ్డ అలికిడి వినపడింది. వెంటనే రాజు అక్కడికి వెళ్లగా ఒక చంటి బిడ్డ ఏడుస్తూ కనిపించింది. ఆ బిడ్డ పక్కనే ఒక కోతి కూర్చుని బిడ్డను సముదాయిస్తోంది. ఈ దృశ్యం చూసి రాజు కలవరం చెందాడు. ఈ అడవిలో చంటి బిడ్డను ఎవరు వదిలేసి ఉంటారు అనుకుంటూ బిడ్డ దగ్గరకు వెళ్లబోయాడు. కోతి కీచుకీచుమంటూ రాజును దగ్గరకు రానివ్వలేదు. దీంతో మహారాజు ఆ కోతిని తరిమాడు. కోతి వెళ్ళిపోగానే బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. అడవంతా గాలించమని, పిల్లవాడి తల్లిదండ్రుల జాడ తెలుస్తుందేమో చూడమని భటులను ఆదేశించాడు. కాని ఎక్కడా కూడా ఎవ్వరూ కనిపించలేదు. దీంతో మహారాజు ఆ బిడ్డను ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ఇంతలో సైనికాధ్యక్షుడు బింబిసారుడు కల్పించుకొని, మహారాజా, బహుశా మీ పూజలు, వ్రతాల ఫలితమే ఈ బిడ్డ అనుకుంటా. పరమేశ్వరుడు మీకు ప్రసాదించినట్లుగా నాకనిపిస్తోంది. ఈ బిడ్డను మనతో పాటే మన రాజ్యానికి తోడ్కొని వెళదాం అన్నాడు. మహారాజు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. నాకు కూడా అదే సబబనిపిస్తోంది బింబిసారా. సరే,
ఏదైతే అదయ్యింది. పదండి, ఈ బిడ్డను తీసుకొని వెళదాం అని చంటి బిడ్డను గుండెలకు హత్తుకున్నాడు. ఏదో తెలియని ప్రశాంతత తనువంతా తాకింది. మహారాజు చంటిబిడ్డతో రాజ్యానికి వస్తున్నాడన్న వార్త రాజ్యమంతా గుప్పుమంది. అందరూ బిడ్డను చూసేందుకు పోటీ పడసాగారు. ఇటు ఆ చిన్నారిని చూసేందుకు మహారాణి కూడా 1000 కళ్లతో ఎదురుచూడసాగింది. మహారాజు ఎవరిని తోడ్కొని వస్తున్నారు? ఇంతకీ ఎవరా బిడ్డ? నాతోనే ఉంటాడా, లేక వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాడా అంటూ ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది. ఈలోగా మహారాజు చంటిబిడ్డను తీసుకొని రాజప్రసాదానికి విచ్చేశారు. మహారాణి పరుగు పరుగున మహారాజు చెంతకు చేరింది. రాజు చేతిలోని బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడింది. ఎంత ముచ్చటగా ఉన్నాడో! ఇంతకీ ఎవరీ బాబు అని భర్తను అడిగింది. అడవిలో దొరికాడు దేవి, కాని ఆచూకీ తెలియదు. ఒక కోతి సంరక్షణలో ఉన్నాడు. నేను కోతిని తరిమి ఈ చంటిబిడ్డను వెంట పెట్టుకొచ్చాను. ఇక మన బాబే అనుకో. ఏం పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు మహారాజు రాణి కళ్లల్లో ఆనందాన్ని పరికిస్తూ. హనుమంతుడి సంరక్షణలో దొరికాడన్నమాట. ఇంకే మారుతి అని పేరు పెడదామండి అంది మహారాణి బిడ్డను ప్రేమగా ముద్దాడుతూ. ఇంతలో ఏమిటిది అంటూ తడిమి చూసింది మహారాణి. బిడ్డకు చిన్న తోక ఉండడం ఆమె గమనించి ఆశ్చర్యపోయింది. మహారాజు బింబిసారుడు కూడా బిత్తరపోయారు. అప్పుడే బింబిసారుడు, మహారాజా, తోక సంగతి తర్వాత చూద్దాం. ముందైతే ఇతడే మన యువరాజని ప్రకటించండి. ప్రజలంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు అన్నాడు. వెంటనే మహారాజు, ప్రజలారా, మాకు ఈ బిడ్డ వరప్రసాదం. మారుతి అని నామకరణం చేశాం. ఇక ఇతనే మా వారసుడు, మిమ్మల్ని పాలించే యువరాజు అని ప్రకటించాడు. మహారాజు ప్రకటనతో ప్రజలంతా సంతోషపడిపోయారు. ఇన్నాళ్లకు రాజదంపతులు తల్లిదండ్రులయ్యారని ఆనందపరవశులయ్యారు. ఈ సందర్భంగా రాజ్యమంతా పండగ వాతావరణం నెలకొంది. బాణాసంచాలు కాలుస్తూ ప్రజలు పండుగ చేసుకున్నారు. రాజ్యమంతా మిఠాయిలు, కొత్త బట్టలు పంచిపెట్టారు. మారుతిని తీసుకొని తన మందిరంలోకి వెళ్ళింది మహారాణి అమితకుచలాంబ. మారుతి అప్పుడే కళ్ళు తెరిచాడు. చుట్టూ పరికించాడు. అతడికి ఏమీ గోచరించలేదు. కడుపులో ఆకలి మాత్రం తెలుస్తోంది. అంతే, ఏడుపు మొదలుపెట్టాడు. వెంటనే మహారాజు అక్కడికి చేరుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మహారాణి బంగారు పాత్రలో వెండి గరిటెతో బాబుకు తీయని క్షీరాన్ని అందించింది. ఈ దృశ్యం చూసేందుకు 1000 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు. చెలికత్తెలంతా సంబరంగా ఈ మమతానురాగాలను పరికించసాగారు. రాజదంపతుల కల నెరవేరినందుకు ఆనందించసాగారు. అలా పాలు తాగిన మారుతి ఆనక బోసి నవ్వులు చిందించసాగాడు. మహారాజు, మహారాణి మారుతీయే లోకంగా అతడితోనే ఆ రోజంతా గడిపారు. రాత్రి కావడంతో రాజదంపతులు ఆహారం తినడానికి మారుతిని తీసుకొని భోజనశాలకు వెళ్లారు. మహారాజు, మహారాణి భోజనాలు చేస్తుండగా ఓ వింత చోటు చేసుకుంది. అప్పటివరకు బాగానే ఉన్న పసిపాలుడు మారుతి ఒక్కసారిగా కోతిలా మారిపోయాడు. దీంతో అందరూ బిత్తరపోయారు. మహారాణి అవాక్కయింది. ఆ కోతి వెంటనే అక్కడున్న అరటిపండును తీసుకొని ఆవురావురుమంటూ తినసాగింది. భోజనశాలను
చెల్లాచెదురు చేయసాగింది. ఆపేందుకు వస్తున్న భటులను ఆటాడుకోసాగింది. ఇదంతా చూస్తున్న మహారాజు కోతిని బంధించమని ఆదేశించాడు. కాని కోతి చిక్కితే కదా! అటూ ఇటూ గెంతుతూ నానా భీభత్సం సృష్టించింది. అలా అల్లరి చేస్తూ చేస్తూ ఆ తర్వాత నిశ్శబ్దంగా వెళ్లి ఒక ఆసనంలో పడుకుంది. భటులారా, బంధించండి, అడవిలో పారేసిరండి అన్నాడు మహారాజు అసహనంగా. ఆగండి స్వామీ, ఆగండి, తొందరపడకండి, పడుకుంది కదా, ఏమనకండి. ఎంతైనా మనం పెంచుకుందామని తెచ్చుకున్న బిడ్డ కదా, ఇప్పుడే ఏ నిర్ణయమూ తీసుకోకండి అంటూ కన్నీటి పర్యంతమైంది మహారాణి. కాని మహారాణి, ఇది కోతి, అల్లరి చేయడం దాని నైజం. తెలిసి తెలిసి మన రాజమందిరంలో కోతిని పెంచుకోవడం ఎందుకు? చంటిబిడ్డను అడవిలో వదిలేసి రాలేక నా వెంట తీసుకువచ్చాను. కాని ఇదేంటో ఇలా జరిగింది అని వాపోయాడు మహారాజు. మహారాజా, చంటిబిడ్డ కోతిలా ఎలా మారిందో నాకు కూడా విస్మయంగానే ఉంది. రేపు చూద్దాం ఏమవుతుందో. రేపు కూడా కోతి ఇలా అల్లరి చేస్తే అడవిలో వదిలేసి రండి. నేనభ్యంతరం చెప్పను, ఈ పూటకు వదిలేయండి అని కోరింది మహారాణి అమిత కుచలాంబ. ఇష్టం లేకున్నా సమ్మతించాడు మహారాజు అపరగంభీరుడు. మరునాడు ఉదయమయ్యింది. చంటిబిడ్డ ఏడుపు వినిపించసాగింది. మహారాణీ, మహారాణీ, కోతి మళ్లీ మనిషిలా మారింది, ఏడుస్తున్నాడు చంటిబిడ్డడు అంటూ చెలికత్తెలు మహారాణిని నిద్రలేపే ప్రయత్నంలో అరవసాగారు. మహారాజా, మహారాజా, లేవండి, కోతి మళ్లీ మనిషిగా మారిందిట. ఇదేం విచిత్రమో, పదండి చూద్దాం అంటూ పరుగు పరుగున బయటకు వచ్చింది మహారాణి అమిత కుచలాంబ. మహారాజు అపరగంభీరుడు కూడా ఆమె వెనకే బయటకు వచ్చాడు. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బిడ్డను టక్కున అక్కున చేర్చుకుంది మహారాణి. మహారాణిని చూడగానే బిడ్డ ఏడుపాపేసి బోసినవ్వులు చిందించసాగాడు. మహారాజు అపరగంభీరుడు కూడా ఆమె వెనకే బయటకు వచ్చాడు. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బిడ్డను టక్కున అక్కున చేర్చుకుంది మహారాణి. మహారాణిని చూడగానే బిడ్డ ఏడుపాపేసి బోసినవ్వులు చిందించసాగాడు. అమిత కుచలాంబలో మాతృత్వం తొణికిసలాడింది. వెంటనే బిడ్డకు పాలు పట్టించింది. ఇదంతా గమనిస్తున్న మహారాజుకు అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. కోతి మనిషిలా మారడమేమిటి, మళ్ళీ మనిషి కోతిలా మారడమేమిటి అనుకుంటూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. బింబిసారా, మీకు తెలియంది కాదు. బిడ్డ కోతిలా, కోతి బిడ్డలా మారడమేమిటి? నాకేమీ గోచరించడం లేదు అన్నాడు అపరగంభీరుడు. అదే నేను, మహామంత్రి ప్రసాదాచార్యుల వారు ఆలోచిస్తున్నాం మహారాజా. ఇది వింతగానూ విచిత్రంగానూ ఉంది అన్నాడు బింబిసారుడు. కిం కర్తవ్యం ఏమిటి మహామంత్రి? అడిగాడు మహారాజు. మహారాజా, 2-3 రోజులు మారుతిని పరిశీలిద్దాం. కేవలం రాత్రివేళల్లోనే కోతిగా మారుతున్నాడా, లేక ఇతర వేళల్లో కూడా కోతిలా మారుతున్నాడా అని ఒక అంచనాకు వద్దాం. ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిద్దాం అన్నాడు మహామంత్రి ప్రసాదాచార్యులవారు. అందుకు మహారాజు అపరగంభీరుడు, మహాసైనికాధ్యక్షుడు బింబిసారుడు సరేనని ఒప్పుకున్నారు. మహారాణి చెంతే 2 భటులను ఏర్పాటు చేసి బిడ్డను పరిశీలించమని, కోతిగా మారితే వెంటనే బంధించమని మహారాజు ఆదేశించాడు. ఈ మేరకు కోతులు పట్టడంలో నిష్ణాతులైన 2 భటులను ప్రత్యేకంగా నియమించి వారిని మహారాణి చెంతనే ఉండమన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మారుతి మనిషిలాగే ఉన్నాడు. మహారాణి కనిపించకపోతే అల్లాడిపోయాడు. మహారాణి పక్కనుంటే ఆనందంగా ఆడుకున్నాడు. కాని మారుతి తోక మాత్రం అలానే ఉంది. అది కనిపించకుండా దుస్తులు వేయసాగింది మహారాణి. రాత్రి కావచ్చింది. మారుతికి పాలు పట్టించి వజ్రాలు పొదిగిన బంగారు ఉయ్యాలలో పడుకోపెట్టింది మహారాణి. ఆనక ఆమె భోజనానికి బయలుదేరింది. భోజనాలు ప్రారంభమయ్యాయో లేదో మారుతి మళ్లీ కోతిగా మారినట్లు చెలికత్తెలు వార్త మోసుకొచ్చారు. అక్కడే ఉన్న భటులు మారుతిని బంధించారు. ఒక బోనులో పెట్టారు. దీంతో
మారుతి అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ బోనును విరగ్గొట్టేందుకు బయటకు వచ్చేందుకు నానాయాగి చేయసాగాడు. విషయం తెలియగానే హుటాహుటిన మహారాజు, మహారాణి, సేనాధిపతి, మంత్రివర్యులు అక్కడికి చేరుకున్నారు. కోతిగా మారిన మారుతిని చూసి ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోలేదు. మహారాజా, నిన్న కూడా సరిగ్గా ఇదే సమయానికి మన మారుతి కోతిలా మారాడు. అల్లరి చేసి అలిసిపోయి నిద్రపోయాడు. ఉదయం కల్లా మళ్ళీ మారుతిలా అంటే మనిషిలా అయ్యాడు. నాకు అవగతమైంది ఏమిటంటే మారుతి రాత్రులు మాత్రమే కోతిలా మారతాడని, మళ్ళీ ఉదయమే యథావిధిగా మనిషిలా మారతాడని అంది అమిత కుచలాంబ. మీరన్నది నిజమే దేవి. మరి ఇందుకు పరిష్కారమేమిటి? అసలు ఇలా మారడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు మహారాజు. కాని జవాబు ఎవ్వరి వద్దా లేదు. దీంతో అందరూ దిగాలు పడ్డారు. ఈలోగా రాజ్యమంతా ఈ విషయం గుప్పుమంది. యువరాజు రాత్రి కాగానే కోతిలా మారతాడని, కోతిలా ప్రవర్తిస్తాడని వార్త నలువైపులా పాకింది. రాజకుమారుడికి తోక ఉందని, కాని దాన్ని మహారాణి దాచిపెడుతోందని కూడా అందరికీ తెలిసిపోయింది. కొంతమంది జాలిచూపగా మరికొందరు హేళన చేయసాగారు. ఇకపై కోతి మనల్ని ఏలతాడన్నమాట అంటూ ఇంకొందరు నవ్వసాగారు. దీంతో రాజదంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రతిరోజూ రాత్రి కాగానే మారుతిని ఒక గదిలో ఉంచేవారు. మారుతికి నచ్చే అరటి పండ్లను, మామిడి పండ్లను, కొన్ని ఆట వస్తువులను అందులో ఉంచేవారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. దీంతో మారుతి కోతిలా మారినా ఆ గదిలోనే ఉండేవాడు. నచ్చినన్ని పండ్లు తిని ఆట వస్తువులతో ఆడుకొని నిద్రపోయేవాడు. మరుసటి ఉదయం మనిషిలా మారిపోయేవాడు. మహారాజా, ఇప్పుడంటే చిన్నవాడు మన సంరక్షణలో ఉన్నాడు. కాని మారుతి పెద్దయ్యాక పరిస్థితేమిటి? రాజ్యాన్ని ఎలా ఏలుతాడు? ఎవరిని పెళ్లాడుతాడు? రాత్రివేళ కోతిగా మారతాడని శత్రువులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనపై దండయాత్ర చేస్తారు. దీనికి వీలైనంత త్వరగా ఏదన్నా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి అని అమిత కుచలాంబ మహారాజును కోరింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దేవి. ఇప్పుడే రాజ్యంలో దండోరా వేయిస్తాను. రాకుమారుడిని మామూలు మనిషిలా ఎవరు చేస్తారో వారికి ఊహించనంత ధనాన్ని, బంగారాన్ని ఇస్తానని చాటింపు వేయిస్తాను. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అన్నాడు మహారాజు. ఎవరక్కడా అని భటులను పిలిచాడు. విషయం చెప్పాడు. వెంటనే భటులు రాజ్యం నలువైపులా యువరాజు గురించి దండోరా వేశారు. కాని రోజులు గడుస్తున్నా ఎవ్వరూ వచ్చి రాకుమారుడిని మనిషిలా మారుస్తామని చెప్పలేదు. దీంతో మహారాజు, మహారాణి డీలా పడ్డారు. మారుతికి 10 ఏళ్లు నిండాయి. కోతిలా మారుతున్న విషయం మారుతికి తెలిసిపోయింది. అమ్మా, నేనెందుకు రాత్రి కాగానే కోతిలా మారుతున్నాను? నాకెందుకు కోతిలా తోక ఉంది? నాతో ఆడుకునేందుకు పిల్లలెందుకు భయపడుతున్నారు? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? హేళన చేస్తున్నారు? నాకు కూడా రాత్రి వెన్నెల్లో ఆడుకోవాలనుంది. అందరిలాగా నీతో కలిసి పడుకోవాలనుంది అని బాధగా అన్నాడు. దీంతో మహారాణి కన్నీటి పర్యంతమైంది. నాయనా, ఈ కష్టం కొన్ని రోజులే తండ్రి. ఆ తర్వాత అన్నీ మంచి రోజులే. నువ్వు శాశ్వతంగా మనిషిలా మారుతావు. అప్పుడు మహారాజుగారు, నువ్వు, నేను కలిసి
మన హంసతూలికా తల్పంపై కలిసి పడుకోవచ్చు. నీకు నేను బోలెడు కథలు చెబుతాను. మహారాజుగారు నిన్ను గుర్రమెక్కించుకొని ఆడతారు. వేరే పిల్లలు కూడా నీతో వెన్నెలలో ఆడుకుంటారు. సరేనా కన్నయ్యా? అంటూ బుజ్జగించింది. కాని ఆమె మనసులో 1000 సందేహాలు. ఇన్ని రోజులైనా బాబును మనిషిలా మారుస్తామని ఎవ్వరూ ముందుకు రాలేదేమిటా అని. ఆ రోజు రాత్రి మారుతి మళ్లీ కోతిలా మారి తన గదిలో అల్లరి చేస్తున్నాడు. ఆ గది బయట కూర్చున్న మహారాజు, మహామంత్రి, మహారాణి ఇదంతా గమనించసాగారు. అప్పుడే సైనికాధ్యక్షుడు బింబిసారుడు అక్కడికి చేరుకున్నాడు. మహారాజా, నాదో చిన్న విన్నపం అన్నాడు బింబిసారుడు. చెప్పండి బింబిసారా అంటూ బింబిసారుణ్ణి చూశాడు మహారాజు. మీకు గుర్తుందా, మనం మారుతిని కనుగొన్న చోట ఒక కోతి మారుతికి రక్షగా ఉంది అని గుర్తుచేశాడు బింబిసారుడు. అవును బింబిసారా, గుర్తుంది. అయితే అని సాలోచనగా అన్నాడు మహారాజు. మనం మరోమారు అక్కడికి వెళితే ఈ సమస్యకు ఏదన్నా పరిష్కారం దొరుకుతుందేమోనని నా ఆలోచన. ఏమంటారు అని అన్నాడు. భళా బింబిసారా, భళా, మంచి ఆలోచన చేశారు. మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక. మన ప్రయత్నం మనం చేద్దాం అంటూ మహారాణి వైపు చూశాడు మహారాజు. అయితే రేపే వెళ్లి ప్రయత్నిద్దాం. నేను కూడా మీతో వస్తాను మహారాజా కోరింది అమిత కుచలాంబ. సరే, ఏర్పాట్లు చెయ్యండి మహామంత్రి అని ఆదేశాలు జారీ చేశాడు మహారాజు. మర్నాడు ఉదయమే రాజదంపతులు, మహామంత్రి, సైనికాధ్యక్షుడు, మారుతి మరియు కొందరు భటులతో కలిసి అడవికి బయల్దేరారు. అమ్మా, మనం విహారయాత్రకు వెళ్తున్నామా? హుషారుగా అడిగాడు మారుతి. అవును నాయనా, ఇది దట్టమైన అడవి. మీ నాన్నగారు ఈ అడవిలో ఎన్నో వన్యమృగాలను వేటాడారు అంటూ గర్వంగా చెప్పింది మహారాణి. అంటే పులినా, సింహాన్నా అని అడిగాడు మారుతి. మారుతి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్తుండగానే వారు మారుతి దొరికిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక కోతి దిగులుగా కూర్చుని ఉంది. మారుతిని చూడగానే ఒక్క ఉదుటున మారుతి పైకి దుమికింది. అయ్యో మారుతీ, మారుతీ అని అమిత కుచలాంబ భయంతో అరవసాగింది. భటులు ఆ కోతిని తరిమేందుకు ప్రయత్నించసాగారు. వద్దు వద్దు, ఆ కోతిని ఏమీ అనకండి. అది మారుతికి హాని చేయదు. నాకు తెలిసి ఇదే కోతి అప్పుడు మారుతికి రక్షగా ఉందనుకుంటాను మహారాజా అన్నాడు బింబిసారుడు. మాకు కూడా అదే అనిపిస్తోంది బింబిసారా అంటూ కోతిని చూడసాగాడు మహారాజు. మారుతిని మనసారా చూసుకుంటూ ఆనందంతో నృత్యం చేయసాగిందా కోతి. కోతి అలా తనతో గంతులేయడం చూసి మారుతి కూడా నవ్వుతూ ఆడుకోసాగాడు. అలా కాసేపయ్యాక మారుతిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంది కోతి. తీయని అమృత ఫలాలు తినిపించసాగింది. అమ్మా, చూస్తుంటే మారుతి నీ బిడ్డలా ఉన్నాడు. నన్ను క్షమించు, నీ బిడ్డను నీకు దూరం చేశాను అన్నాడు మహారాజు తలదించుకొని. మహారాజా, నిజం చెప్పాలంటే నేనే నా కొడుకును నీకప్పగించాను. ఎందుకంటే ఇక్కడ వీడికి రక్షణ లేదు అంది కోతి. కోతి మానవ భాషలో మాట్లాడడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు అందరూ. తల్లి, అసలు నువ్వెవరు? మానవ భాషలో ఎలా మాట్లాడుతున్నావు? మా మారుతి నీ బిడ్డా అంటే వానరమా? మనిషిలా, కోతిలా ఎందుకు మారుతున్నాడు? దయచేసి సెలవివ్వగలవు అని అడిగాడు మహారాజు. మహారాజా, నా పేరు హతోస్మిక. నా భర్త పేరు అంబూరుడు. మా సేనలతో ఈ కొండలో నివసించేవాళ్లము. ఒకసారి ఒక రాక్షసుడు వచ్చి మా కొండను ఆక్రమించబోయాడు. దీంతో మేము అతడితో యుద్ధం చేశాం. ఈ యుద్ధంలో నా భర్తతో పాటు అందరూ మరణించారు. అప్పుడు నేను నిండు గర్భిణీని. ఎలాగైనా నా బిడ్డను కాపాడాలని పరుగెత్తసాగాను. అలా ఒక స్వామీజీ ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ స్వామీజీ నాకు ఒక మూలికను ఇచ్చాడు. ఆ మూలిక సాయంతో నాకు పుట్టే బిడ్డ మనిషిగా మారుతుందని, అప్పుడు రాక్షసుడు ఆ బిడ్డను ఏమీ చెయ్యలేడని చెప్పాడు. ఆ మూలిక సాయంతో నా బిడ్డను కోతి నుంచి మనిషిగా మార్చాను.
అయితే ఆ మూలికా ప్రభావం రాత్రివేళ పనిచేయదు. అందుకే నా బిడ్డ రాత్రి కాగానే మనిషి నుంచి కోతిలా మారతాడు అని చెప్పింది. అదే స్వామీజీ నాకు మాట్లాడే వరమిచ్చాడు. నా బిడ్డను ఒక మహారాజు తోడ్కొని వెళతాడని, అక్కడే నా బిడ్డ సురక్షితంగా ఉంటుందని చెప్పాడు. కాని ఏదో ఒకరోజు నా బిడ్డ నా కోసం తిరిగి వస్తుందన్న ఆశతో ఇక్కడే కళ్లల్లో 1000 వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా బిడ్డను చూశాను. ఇక నా ఆత్మకు శాంతి చేకూరింది. ఇక నేను తుదిశ్వాస విడుస్తాను అంటూ ఆ కోతి కన్ను మూసింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇదంతా విన్న మారుతి, అమిత కుచలాంబ కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే మహారాజు మారుతితో ఆ కోతికి దహన సంస్కారాలు పూర్తి చేయించాడు. ఆనక కోతి చెప్పిన ఆధారంగా ఆశ్రమం కోసం అందరూ తీవ్రంగా వెతకసాగారు. అలా ఎంతో దూరం ప్రయాణించాక స్వామీజీ ఆశ్రమం కనిపించింది. వెంటనే ఆశ్రమం లోపలికి వెళ్లిన మహారాజు మారుతి జీవిత చరిత్రను స్వామీజీకి వివరించాడు. ఓ, ఈ బాలుడు తిరిగి వచ్చాడంటే ఆ కోతికి మోక్షం లభించినట్లే. ఓం శాంతి శాంతి అంటూ కొన్ని నీళ్లను మారుతిపై చిలకరించాడు స్వామీజీ. మారుతి, నువ్వు హనుమంతుడి వరంతో పుట్టావు నాయనా. మనిషి రూపంలో ఉన్నా నీ తల్లిదండ్రులు వానరులే. నువ్వు పూర్తిగా మనిషిగా మారాలంటే 28 రోజుల పాటు హనుమాన్ చాలీసాను పఠించాలి. ప్రతిరోజు హనుమంతుడికి తమలపాకుల మాలను ధరింపజేసి 108 వడలను సమర్పించాలి. ఇవన్నీ స్వయంగా నువ్వే సమకూర్చుకోవాలి. సరేనా? అప్పుడే నీకు సంపూర్ణ మానవ జన్మ సిద్ధిస్తుంది. అంతేకాదు, స్వయంగా ఆంజనేయుడంతటి బలం వస్తుంది అని స్వామీజీ సెలవిచ్చాడు. మహారాణి ఎంతో సంతోషించింది. స్వామీజీకి నమస్కరించింది. మహారాజు, ఇతర రాజబృందం కూడా స్వామికి ప్రణమిల్లి ఆశీసులందుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమందిరానికి చేరుకున్నారు. మరుసటి రోజు నుంచి దీక్షకు పూనాడు మారుతి. స్వామీజీ చెప్పినట్లుగా కఠోర నియమాలను పాటిస్తూ స్వయంగా పూజా సామగ్రిని సమకూర్చుకుంటూ హనుమాన్ చాలీసాను పారాయణం చేయసాగాడు. అలా రోజులు గడిచాయి. అతడిలో కోతి లక్షణాలు పోసాగాయి. తోక పూర్తిగా మాయమయ్యింది. శరీరంపై ఉన్న అతి వెంట్రుకలు రాలిపోయాయి. రాత్రివేళల్లో అల్లరి తగ్గింది. 28 రోజులు పూర్తయ్యేసరికి మారుతి పూర్తిగా మారిపోయాడు. రాత్రివేళల్లో కూడా మనిషిలాగే ఉండేవాడు. కోతిగా మారడం లేదు. దీంతో రాజప్రసాదంలో అందరూ ఎంతో సంతోషించారు. మారుతి కూడా మిగతా పిల్లల్లా వెన్నెల్లో ఆడుకోసాగాడు. చందమామను చూస్తూ ఆనందించసాగాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మారుతి మహారాజు వద్దకు వచ్చాడు. నాన్నగారు, నాదో చిన్న విన్నపం. కొండపై మా తల్లిదండ్రులను, నా జాతిని అంతం చేసిన రాక్షసుడిని మట్టుపెట్టాలని ఉంది. మీరు అనుమతినిస్తే నేను ఆ పనిని నెరవేరుస్తాను అన్నాడు మారుతి. ఏంటి నాయనా నువ్వనేది? రాక్షసుడిని నువ్వంతం చేస్తావా? నువ్వింకా పాలుగారే పసిబిడ్డవు తండ్రి అంటూ అమిత కుచలాంబ కొడుకును పొత్తిళ్లలో దాచుకోబోయింది. అమ్మా, మాతృమూర్తులకు ఎప్పుడూ పిల్లలు పెద్దయినా పిల్లల్లానే కనిపిస్తారు. కాని నేను యుక్త వయసుకు వచ్చేశాను. నేనిప్పుడు చిన్న బాలుడిని కాదు, యుద్ధం చేయగలను. ఆ శక్తి, ధైర్యం నాలో నిండుగా ఉన్నాయి. మీరు కాదు లేదు అనకుండా నాకనుమతినివ్వండి అన్నాడు మారుతి. కాని మహారాజా అంటూ వారించింది
మహారాణి, మారుతి, నీపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్ని విద్యల్లో రాటుతేలావు. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ రాక్షసుడిని హతమార్చి మీ వంశవీరుల ఆత్మకు శాంతి చేకూర్చు అంటూ మహారాజు ఆశీర్వదించాడు. మహామంత్రి సైనికాధ్యక్షుణ్ణి పిలిపించి విషయం తెలియచేశాడు. వెంటనే సమరానికి అందరూ సిద్ధమయ్యారు. సైనికాధ్యక్షుడు మరికొంతమంది సేనలతో కలిసి మారుతి కొండపై రాక్షసుడిని ఢీకొట్టేందుకు బయల్దేరాడు. మారుతి యుద్ధానికి వెళ్ళినప్పట్నుంచి అమితకుచలాంబ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తూనే ఉంది. హనుమానష్టోత్తరం నామావళిని జపిస్తూ మారుతిని కాపాడమని ప్రార్థించసాగింది. ఇటు కొండపైకి చేరుకున్న మారుతి, ఓరి రాక్షసుడా, నా వంశాన్ని నాశనం చేసి నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటావా? ధైర్యముంటే నాతో పోరాడు అంటూ యుద్ధానికి కాలు దువ్వాడు. మారుతి మాటలు విన్న రాక్షసుడు హీంకరిస్తూ బయటకు వచ్చాడు. మారుతిపై నిప్పులు చెరిగాడు. ఓరి బాలకా, నువ్వా నాతో యుద్ధం చేసేది? పో, పోయి పిల్లలతో ఆడుకొమ్ము అంటూ వికటాటహాసం చేశాడు. ఎవరు ఎవరితో ఆడుకుంటారో చూద్దాం అంటూ మారుతి రాక్షసుడితో భీకర యుద్ధం చేశాడు. 7.5 రోజులపాటు ఏకబిగిన సాగిన యుద్ధంలో ఇద్దరూ హోరాహోరీ పోరాడసాగారు. గెలుపు ఎవరిని వరిస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి మారుతి హనుమాన్ చాలీసాను పఠిస్తూ రాక్షసుడిపై గదతో యుద్ధం చేశాడు. ఈ దెబ్బకు రాక్షసుడు హడలిపోయాడు. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాడు. కాని మారుతి అతడిని వదలలేదు. క్షమించమని కోరినా విడిచిపెట్టలేదు. తన గదతో రాక్షసుడిని ముక్కలు చేసి చంపేశాడు. అక్కడే రాక్షసుణ్ణి అగ్నికి ఆహుతి చేశాడు. కొండలో మృతులైన తన వంశీకులందరినీ స్మరిస్తూ వారందరికీ కర్మకాండలు పూర్తి చేశాడు మారుతి. వారంతా మారుతిని ఆశీర్వదిస్తూ పుణ్యలోకాలకు వెళుతుండగా గాంచి నమస్కరించాడు. అటు పిమ్మట అక్కడే ప్రవహిస్తున్న స్వప్నికా నదిలో స్నానమాచరించాడు. ఆ తర్వాత స్వామి ఆశ్రమానికి చేరుకున్నాడు. తాను పూర్తిగా మనిషిగా మారానని, కోతి లక్షణాలు సమూలంగా పోయాయని విన్నవించుకున్నాడు. స్వామీజీ ఆశీసులు తీసుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు. యుద్ధంలో గెలిచి వచ్చిన కొడుకును చూసి రాజదంపతులు ఆనందపరవశులయ్యారు. మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. అనతికాలంలోనే మారుతిని మహారాజుగా పట్టాభిషేకం జరిపించారు. రాజ్యమంతా ఆనందశోభితమైంది. విన్నారుగా కోతిగా మారే రాకుమారుడి కథను. ఈ కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.